హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డాక్టర్ విజేకే అకాడమీ. ఏపీ డిఎస్సి లేదా ఏపీ టెట్‌లో మీకు అత్యధిక మార్కులు సాధించాలనుకుంటున్నారా? అయితే మీరు టెక్స్ట్ బుక్స్ చదవడంతో పాటు ప్రీవియస్ పేపర్ సాధన చేయడం చాలా అవసరం. దీనివలన మనం టెక్స్ట్ బుక్స్‌ను ఏ విధంగా ప్రిపేర్ అయ్యామో, ఎగ్జామ్‌లో బిట్స్ ఏ విధంగా అడుగుతున్నారో మనకు ఒక అవగాహన వస్తుంది. ఈ వీడియోలో ఏపీ టెట్ 2026 పేపర్ 2A నందు 13 ఆగస్ట్ 2026 రోజున జరిగిన మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ నందు ఫిజికల్ సైన్స్ బిట్స్‌ను డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్‌తో చూద్దాం. వీడియోను పూర్తిగా చూసి మేము అందిస్తున్న కంటెంట్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఫిజికల్ సైన్స్ బిట్స్‌ను చకచకా చూసేద్దాం. మొదటి ప్రశ్న, చతురస్రాకార భుజం కొలత x సెంటీమీటర్లు మరియు దాని వైశాల్యం x సెంటీమీటర్ స్క్వేర్ అయిన x విలువ. ఇది చూడగానే అందరూ ఆన్సర్ కరెక్ట్‌గా 100% పెడతారు. 1 అవుతుంది. ఇంకొక ఆప్షన్ ఏమీ కనిపించట్లేదు మీకు. x విలువ 1 అవుతది. అది ఎట్లా వస్తుందన్నది ఒక్కసారి చూడండి కావాలంటే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాము. చతురస్ర వైశాల్యం అనగానే భుజము స్క్వేర్. దీని ప్రకారం చూస్తే x స్క్వేర్ అవ్వాలి. x స్క్వేర్ ఎప్పుడు అవుతుంది? x 1 అయినప్పుడు మాత్రం అవుతుంది. లేదా x 0 అయినప్పుడు అవుతది. ఈ 2 ఆప్షన్సే అవుతాయి. సో, కింద ఇచ్చిన ఆప్షన్స్‌లో 1 ఉంది కాబట్టి 1 అని మనం టిక్ చేస్తాం. రెండవ ప్రశ్న, స్థిర ఒడితో కదులుతున్న వస్తువు యొక్క చలనానికి దూరం, కాలం గ్రాఫ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. స్థిర ఒడితో కదులుతున్న వస్తువు యొక్క చలనానికి, దూరానికి, కాలానికి మధ్య మనం గ్రాఫ్ గీసినట్టయితే అదొక స్ట్రెయిట్ లైన్ వస్తది. ఆ స్ట్రెయిట్ లైన్ కూడా పాజిటివ్ స్లోప్‌తో వస్తది. సో, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతది. స్థిర ఒడితో కదులుతున్న వస్తువు యొక్క దూరం, కాలం గ్రాఫు ధనాత్మక వాలు గల సరళ రేఖ అవుతది. ఇది ఎందుకు వస్తుందంటే మనకి చలన సమీకరణాలు అయితే ఉంటాయి. v = u + at, s = ut + ½ at స్క్వేర్, v² - u² = 2as. దీంట్లో మనకి స్థిర వడి ఎప్పుడైతే స్థిర వడి ఉంటుందో దాని యొక్క త్వరణం 0 అవుతది. దాని యొక్క త్వరణం 0 అవుతది. సో, s = ut + ½ at స్క్వేర్‌లో a 0 అయింది కాబట్టి s = ut అవుతది. అదే ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాం చూడండి. s = vt అని రాసున్నాం. అది ఎందుకొచ్చిందంటే అది కారణం. సో, y = mx + mx ఫార్ములాలో ఉంది. y mx రూపంలో ఉంది ఇక్కడ. y mx అంటే ఇక్కడ m అనేది వాల్‌ని సూచిస్తది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ వాలు పాజిటివ్ ఉంది. సో, పాజిటివ్ స్లోప్ కలిగినటువంటి సరళ రేఖ అవుతుంది. ఆ విధంగా వచ్చింది. ఏదో మనం బిట్‌ని డైరెక్ట్‌గా ఆన్సర్ చదవకుండా అది రావడానికి కారణమైనటువంటి ఈక్వేషన్ కూడా తెలిస్తే మనకి బాగా గుర్తుంటుంది. ఓకేనా? ఇది మంచి బిట్. ఒక బరువైన పెట్టెను నేలపై ఉంచారు. పెట్టెకు నేలకు మధ్య గల గరిష్ట ఘర్షణ బలం విలువ 50 న్యూటన్స్. ఒక అబ్బాయి నేలకు సమాంతరంగా దీనిని 15 న్యూటన్ బలంతో నెట్టినప్పుడు పనిచేయు ఘర్షణ బలం ఎంత? ఇది కొంచెం మీరు ఊహించుకోవాలి. ఒక పెట్టె నేల మీద ఉంది. అక్కడ ఉండేటటువంటి గరిష్ట ఘర్షణ బలం. ఘర్షణ బలం అంటే ఏంటి? మనం చేస్తున్న పనిని అపోజ్ చేస్తా ఉంటది. 2 తలాల మధ్య దాని యొక్క చలనాన్ని అపోజ్ చేసే లక్షణం ఏదైతే ఉందో దాన్ని ఘర్షణ బలము అని అంటారు. అది మాక్సిమం ఎంత ఉంటుంది? 50 న్యూటన్లని ఇచ్చారిక్కడ. అంటే దాన్ని స్థైతిక ఘర్షణ అని అనుకోవచ్చు మనం. కానీ ఒక అబ్బాయి ఏం చేశాడు? నేలకు సమాంతరంగా దాన్ని 50 న్యూటన్ బలంతో నెట్టినప్పుడు పనిచేయు ఘర్షణ బలం ఎంత అవుతది అంటే అది కూడా 15 న్యూటన్స్ అవుతది. అది కూడా 15 న్యూటన్స్ అవుతది. మీరు దాన్ని కదపాలి, ఖచ్చితంగా వస్తువు కదిలి తీరాలనుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా 50 న్యూటన్ల కన్నా ఎక్కువ బలాన్ని మనం ప్రయోగించాల్సి ఉంటది. సో, ఆప్షన్ 15 న్యూటన్సే అవుతది. ఒక వస్తువును పైకి విసిరితే దానిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం. ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి ఆన్సర్. ఏ వస్తువునైనా సరే భూమి తన కేంద్రం వైపు భూమి తన కేంద్రం వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ వస్తువును పైకి విసిరారు కాబట్టి భూమి తన కేంద్రం వైపు అంటే ఏ దిశలో ఉండాలి? డౌన్‌వర్డ్ డైరెక్షన్. ఎప్పుడు కూడా భూమి తన కేంద్రం వైపు ప్రతి వస్తువుని ఆకర్షిస్తూ ఉంటుంది. సో, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎల్లప్పుడూ భూమి కేంద్రం వైపే అనగా క్రింది దిశలోనే పనిచేస్తుంది. ఇది చాలా ఈజీ బిట్. ఇది మంచి బిట్ చూడండి. ఇది మనం చేసినటువంటి ప్రాబ్లమ్స్‌లో కూడా రావడం జరిగిందిది. అంటే ఇక్కడ వాల్యూస్ అయితే మారినాయి తప్ప అక్కడ ఇచ్చినటువంటి ఫార్ములా అదే. మీరు ఉపయోగించాల్సింది అదే. చాలా ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు. ఏమిచ్చారో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఓన్లీ తెలుగులోనే చెప్తున్నాను. ఇంగ్లీష్‌లోది ఈజీగానే అర్థమవుతది. అక్కడ 2 ఇవ్వటం జరిగింది కాబట్టి. ఒక ధ్వని తరంగం 2 కిలో హెర్ట్జ్ తరచుదనాన్ని మరియు 50 సెంటీమీటర్స్ తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంది. అది 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు
పట్టు సమయం ఎంత? చాలా మంచి బిట్టు. చూద్దాం ఎలా చేయాలో. సో, ఈ బిట్‌ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే, మనకు ముందు తెలియాల్సిందేంటంటే, వేగం తెలియాలి. వేగం తెలియాలి. వేగానికి ఫార్ములా ఏంటి? న్యూ లాంబ్డా. న్యూ అంటే పౌనఃపున్యము. లాంబ్డా అంటే తరంగదైర్ఘ్యం. ఆల్రెడీ ఇక్కడ పౌనఃపున్యం ఇచ్చారు, తరంగదైర్ఘ్యం ఇచ్చారు. దాని నుంచి మనం విలువను లెక్క కడతాం. వచ్చేసింది. ఇంకా 3 కిలోమీటర్లు అంటే దూరం కూడా వచ్చింది. దాని నుంచి సమయం కాలిక్యులేట్ చేయొచ్చు. ఎట్లా అన్నది చూద్దాం. చాలా చిన్న బిట్టు. సో, మీరు చూసినట్టయితే వేగం 2000 హెర్ట్జ్. 2 కిలో హెర్ట్జ్ అడిగారు కాబట్టి 2000 హెర్ట్జ్ అయింది. ఇంటూ 0.5 మీటర్స్ కాబట్టి అది మల్టిప్లై చేస్తే 1000 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చేసింది. ఇంకా కాలము దూరము బై వేగం. దూరం ఎంత అని ఇచ్చారు? 3 కిలోమీటర్లు. అంటే 3000 మీటర్స్ బై ఇక్కడ వేగం ఎంత వచ్చింది? 1000 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. దాన్ని సింప్లిఫై చేస్తే 3 సెకండ్స్. చాలా చిన్న బిట్ ఇది. ద్రవ స్థితి నుండి ఘన స్థితిలోనికి మారేటప్పుడు నీటి అంతర్గత శక్తి. మంచి బిట్ అడిగారు ఇది. ద్రవ స్థితి నుండి ఘన స్థితిలోనికి మారేటప్పుడు నీటి అంతర్గత శక్తి తగ్గుతుంది. ద్రవ స్థితి నుండి ఘన స్థితిలోనికి మారుతున్నప్పుడు గుప్తోష్ణం బయటకు విడుదలవుతుంది. కావున అంతర్గత శక్తి తగ్గుతుంది. ఒక సమబాహు పట్టక వక్రీభవన గుణకం √2 అయినా అది ఏర్పరిచే కనిష్ట విచలన కోణము. ఇది ప్రాబ్లం చేయొచ్చు లేదా ఎక్కువ సార్లు ఇదే బిట్ అడుగుతున్నారు. లాస్ట్ టైం కూడా ఈ బిట్టు రావడం జరిగింది. ప్రీవియస్ పేపర్స్ ఎక్స్‌ప్లనేషన్‌లో కూడా ఈ బిట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉన్నాం. యాక్చువల్‌గా sin A ప్లస్ dm/2 బై sin A/2. దాంట్లో మనకి ఇచ్చినటువంటి విలువ √2 అని ఇచ్చారు. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు dm విలువ 30 డిగ్రీస్ వస్తది. తర్వాత ప్రశ్న 16 కిలోవాట్ విద్యుత్ శక్తిని 20 రోజుల్లో వినియోగించడానికి 400 వాట్ రేటింగ్ గల విద్యుత్ హీటర్ సరాసరిగా తీసుకుని సమయం. ఇది కూడా ఈజీగానే చేయగలిగే ప్రశ్నే. ఒకసారి చూద్దాం సొల్యూషన్ ఎలా ఉందన్నది. మనకి టోటల్ ఎనర్జీ ఎంత ఉంది? 16 కిలో వాట్ అవర్. పవర్ ఎంత ఇచ్చారు? 400 వాట్. దాన్ని కూడా కిలో వాట్‌లో కన్వర్ట్ చేసినట్టయితే అంటే 1000 చేత డివైడ్ చేస్తే 0.4 కిలో వాట్ వస్తుంది. టోటల్ అవర్స్ ఎంత ఇచ్చారు? టోటల్ అవర్స్ ఎంత ఇచ్చారు అంటే 16/0.4 కనుక వేసినట్టయితే మనకి 40 అవర్స్ అయితే వస్తుంది. 16/0.4 కాబట్టి 40 అవర్స్ అయితే వస్తుంది. సో, ఈ లెక్కను చూసినట్టయితే మనం 20 రోజుల్లో అది కంప్లీట్ చేయాలి. సో, 40/20 వేసాం. అంటే పర్ డే మనం 2 అవర్స్ కనుక యూజ్ చేసినట్టయితే 20 డేస్‌లో 40 అవర్స్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు టోటల్ ఎనర్జీ మన యూటిలైజేషన్ ఎనర్జీ ఎంత అవుతుందంటే 16 కిలో వాట్ అవర్ అనేది అవుతుంది. అంటే యాక్చువల్‌గా మనం రివర్స్‌లో అడుగుతారు. కిలో వాట్ అవర్‌ని క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు. మనకి టైమ్ ఇస్తారు, పవర్ ఇస్తారు. దాని నుంచి మనకి కిలో వాట్ అవర్‌ని అంటే ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయింది అనేది మనకి జనరల్‌గా అడిగేటటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నని కంప్లీట్ రివర్స్‌లో అడగడం జరిగింది. జనరల్‌గా అయితే మామూలుగా అయితే చేయొచ్చు. ఇది కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు ఈ బిట్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రవచనం. ఘన స్థితిలో ఉన్న కణాలతో పోలిస్తే ద్రవ స్థితిలో కణాలు స్వేచ్ఛగా కదులుతాయి. యెస్, ఇది మనకి తెలుసున్నదే. ఘన స్థితిలో కణాలు వాటి మధ్య ఎక్కువ ఖాళీని కలిగి ఉంటాయి. ఈజీగానే ఆన్సర్ తెలుసు. అవునా? ఘన స్థితిలో కణాలు వాటి మధ్య ఎక్కువ ఖాళీని కలిగి ఉంటాయా? ఉండవుగా. అంటే ప్రవచనం సరైనదే, కారణం తప్పు. ఘన స్థితిలో కణాలు చాలా దగ్గరగా అమరి ఉంటాయి. ప్లవన ప్రక్రియకు సంబంధించి తప్పుగా ఉన్న వాక్యం. ప్లవన ప్రక్రియకు సంబంధించి తప్పుగా ఉన్న వాక్యం. ఇది మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ప్లవన ప్రక్రియలో ఖనిజ కణాలు నురుగు ద్వారా ఉపరితలానికి వస్తాయి. గ్యాంగ్ కణాలు నీటిలో మునిగి కిందకు చేరుతాయి. కావున 4వ వాక్యం తప్పు. ఇక్కడ తెలుగులో అయితే ఇవ్వలేదు కానీ ఇక్కడ 4వ పాయింట్ ఏదైతే ఉందో అది మిస్టేక్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 4 అనేది మిస్టేకు. తప్పుగా ఉన్నదే గుర్తించమన్నాడు కాబట్టి ఆప్షన్ 4 అనేది అవుతుంది. ఈ బిట్ ఎప్పుడు అడుగుతున్నటువంటి బిట్టే. క్షితిజ సమాంతర విద్యుత్ తీగలో విద్యుత్ ప్రవాహం తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తున్నప్పుడు ఆ తీగ కింద ఒక బిందువు వద్ద పడమర నుండి చూసినప్పుడు అయస్కాంత క్షేత్ర దిశ. బిట్టే లాస్ట్ ఇయర్ కూడా అడిగాడు. కుడి చేతి బొటనవేలు నిబంధన ప్రకారం తీగ కింద అయస్కాంత క్షేత్ర దిశ లంబంగా ఉన్న తలంలో అపసవ్య దిశలో ఉంటుంది. ఇది కొంచెం గ్రాఫికల్‌గా మీకు చూపించాల్సి ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా వీలుంటే ఇది థంబ్ రూల్స్, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ రూల్ ఇట్లన్నిటి మీద కూడా ఒకసారి డీటెయిల్‌గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ప్రస్తుతానికైతే యాంటీ క్లాక్ వైజ్ అని గుర్తుపెట్టుకోండి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. రంగు వేసి ఉన్నప్పటికీ తుప్పు పట్టడం వల్ల ఓడలకు చాలా నష్టం జరుగుతుంది. కారణం సముద్రపు నీరు
ఎక్కువ లవణాలు కలిగి ఉన్నందున తుప్పు పట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. సో, రంగు వేసినప్పటికీ తుప్పు పట్టడం వల్ల ఓడలకు చాలా నష్టం జరుగుతుంది. అది కరెక్టే. అందులో డౌట్ ఏమీ లేదు. సముద్రపు నీరు ఎక్కువ లవణాలు కలిగి ఉన్నందున తుప్పు పట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. సో, మీరు చూసినట్టయితే 2 పాయింట్స్ కరెక్ట్‌గానే ఉన్నాయి. సో, ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతది. సముద్రపు నీటిలో లవణాలు ఉండటం వలన విద్యుత్ వాహకత పెరిగి తుప్పు పట్టే ప్రక్రియ వేగవంతం అవుతుంది. కావున ఏ మరియు ఆర్‌లు రెండూ సరైనవే. ఆర్ అనేది ఏకి సరైన వివరణ. తర్వాత ప్రశ్న. ఈ మూలకం తన ఎల్ కర్పరంలో 6 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటుంది. అసలు ఎల్ ఏంటి అన్నది మనకు తెలిస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇది బోర్ పరమాణు నమూనాలో మనకి ఈ కర్పరాల సంఖ్యని ఒకటో కక్ష, రెండో కక్ష, మూడో కక్ష అలా బదులుగా 1, 2, 3, 4లా కాకుండా కేఎల్ఎం అనే నేమ్స్ ఇవ్వటం జరిగింది. సో, కే తర్వాత ఎల్ అంటే n=2 అవుతది. మనకి ఎలక్ట్రాన్ విన్యాసం రాసినప్పుడు 1s2, 2s2, 2p6 ఆ విధంగా రాసుకుంటా వెళ్తాం. ఆ విధంగా చూసినట్టయితే 1s2 కంప్లీట్ అయింది. ఎల్‌లో 6 ఉండాలి. అంటే 2s2, 2p4 అవి ఉండాలి. ఆ ప్రకారం చూసినట్టయితే మొత్తం ఎన్ని ఉండాలి? అటామిక్ నంబరు మొదట్లో 2 ఉన్నాయి. ఎల్‌లో 6 ఉన్నాయి. కాబట్టి టోటల్ 8 అవ్వాలి. 8 అటామిక్ నంబర్ ఉన్నటువంటి మూలకం ఏంటి? ఆక్సిజన్. ఆ విధంగా ఆన్సరు ఆక్సిజన్ అయింది. అల్యూమినియం సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య పొందినప్పుడు ఏర్పడే క్రియాజన్యాలు ఒకసారి మీకు ఈక్వేషన్ రూపంలో చూసినట్టయితే ఈజీగా అర్థమవుతది. Al+H2SO4 gives rise to Al2SO4 thrice ప్లస్ 3H2 అల్యూమినియం సల్ఫేట్ మరియు హైడ్రోజన్ వాయువులు ఏర్పడతాయి. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు రిలీజ్ అవ్వడం అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. సో, దాని నుంచి హైడ్రోజన్ బయటకొచ్చేస్తుంది. మిగిలింది మనకి రీప్లేస్‌మెంట్ రియాక్షన్ అనేది జరుగుతది. అల్యూమినియం సల్ఫేట్. తర్వాత ప్రశ్న. నాఫ్థలిన్ ఉండలు దీని నుండి పొందవచ్చు. ఇది కూడా మన ప్రీవియస్ బిట్స్‌లో కవర్ అయినవే. నాఫ్థలిన్ ఉండలను కోల్ తార్ నుండి తయారు చేస్తారు. 4500 గ్రాముల ఇంధనం పూర్తిగా మండి 1,80,000 కిలోజౌల్ల ఉష్ణ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయినా ఆ ఇంధన కెలోరిఫిక్ విలువ ఫార్ములా ఏంటంటే ఉత్పత్తి అయిన ఉష్ణ శక్తి బై ఇంధన ద్రవ్యరాశి. అంటే 1,80,000/4.5 వేస్తాం. దాన్ని సింప్లిఫై చేసినట్టయితే 4 × 10⁴ కిలోజౌల్ పర్ కేజీ వస్తది. కిలోజౌల్ పర్ కేజీ. సో, ప్రాబ్లమ్స్ ఇవ్వటం వలన చాలామంది మొన్న జరిగిన టెట్‌లో కొంచెం ఇబ్బంది పడ్డారు. ముందు థియరీ కాన్సెప్ట్స్ బాగా వచ్చినట్టయితే తర్వాత ప్రాబ్లమ్స్ మీద మనకి గ్రిప్ అయితే వస్తది ఎట్లా చేయాలని. ముందు థియరీ మీద బాగా పెర్ఫెక్షన్ రాకుండా మనం ప్రాబ్లమ్స్ చేయటం అనేది అంత సరైన నిర్ణయం అయితే కాదు. సో, చూసారు కదా! ఈ విధంగా మనకి మన టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివేసాము. ఎగ్జామ్‌లో రాసేస్తాము అని అనుకుంటాం. తీరా చూసిన తర్వాత ఎగ్జామ్‌కెళ్ళిన తర్వాత మనం చదివినయి రాలేదే అనే ఫీలింగ్ అయితే కలుగుతది. సో, మేము అందిస్తున్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే మేము కోరేది ఒకటే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.